డాకు మహారాజ్ ట్రైలర్ రివ్యూ. హలో ఆల్, వెల్కమ్ టు రావసన్ ఫిల్మ్స్. డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మొన్న సాంగ్ తర్వాత. ట్రైలర్ ఎలా అనిపిస్తుంది అసలు? ఫస్ట్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అంటే మెయిన్ గా యాక్షన్ సీక్వెన్స్ అవి రివీల్ చేశారు. ఇక మామూలుగా బాలయ్య బాబు సినిమాలు అంటే మనం డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇందులో ఒక్క డైలాగ్ లేకుండా కేవలం బాలయ్య బాబు గారికి మాత్రమే ఎలివేషన్స్ ఇచ్చే డైలాగ్స్, కింగ్ ఆఫ్ జంగల్ ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చే డైలాగ్స్ తోటి అంటే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. అవును, ఇందులో సీజీ కూడా బాగా ఎక్కువ వాడినట్టున్నారు. పులి షాట్స్ అవి కొన్ని షాట్స్ పులి షాట్స్, ఇంకా పార్టికల్ షాట్స్ అవి కూడా డెజర్ట్ లో ఉంటే ఆ మట్టి ఇసుక ఎగరడాలు, లేకపోతే మంచు ప్రదేశాల్లో కొంచెం స్నో పడడం, ఆ పార్టికల్ కొత్తగా అనిపించింది. మన తెలుగు సినిమాల్లో అంతలా వాడరు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే చాలా అవే కొంచెం యాక్షన్ ఎలివేట్ చేస్తాయి. కంప్లీట్ గా యాక్షన్ పైన కట్ చేసినారు. యాక్షన్ పైన కట్ చేసినారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇందులో బాలయ్య గారికి పెద్ద డైలాగ్ ఏమి మనకి చూపించకుండా కట్ చేశారు. సో మూవీలో అసలు ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే బాబీ గారి ఇంత ముందు సినిమా కూడా లాస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య చిరంజీవి గారితో తీశారు. అందులో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. మెయిన్ గా డైరెక్టర్ బాబీకి మాస్ పల్స్ తెలుసు. సో మాస్ పల్స్ ని పట్టుకునే బాలయ్య గారితో ఈ కథ ఒప్పించి మరి తీశారంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ పూనకాలు ఇచ్చే డైలాగ్స్ అయితే కంపల్సరీ దాచుంచారు. మన సాంగ్స్ చూసుకున్నా ఫస్ట్ సాంగ్ కొంచెం మాస్ బీట్ వచ్చింది, సెకండ్ సాంగ్ కొంచెం మళ్ళీ ఆ భగవంత్ కేసరి వైబ్ తెచ్చింది చిన్ని సాంగ్. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చిన ఊరు చిరవతేలాదో వచ్చే సాంగ్ మాస్ కనిపిస్తుంది అని చెప్పి, సో మాస్ డైలాగ్ లో కూడా కనిపిస్తుంది అని అయితే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాను. ట్రైలర్ లో మాత్రం చూపించలేదు, సో సినిమా కోసం దాచిపెట్టారని చెప్పి. ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ ట్రైలర్ లో మనకి ఇంకా ఏ టైం పీరియడ్ లో తీస్తున్నారా అని చెప్పి మనం నెయిల్ డౌన్ చేయలేకపోతున్నాం. అవునవునవును, అది ఎందుకంటే మనకు వెరీ ఫస్ట్ షాట్ అనగనగా ఒక రాజు ఉండేవాడు అన్నప్పుడు ఒక షాట్ పడుతుంది. వెనక ఒక విగ్రహం చూపెడితే ఆ విగ్రహానికి హెడ్ ఉండదు. దాని తర్వాత ఆ అమ్మాయి చెప్పుకుంటూ వెళ్తుంటది, అతను డాకు అంటాడు, అందరు మాత్రం డాకు అంటారు, కానీ మాకు మాత్రం మహారాజు అని ఒక పాప వాయిస్ ఓవర్ లో చెప్పుకుంటూ వెళ్తారు కదా. దాని తర్వాత సీతారాం అనే ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మేబీ గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉంటారు. అదే ఫారెస్ట్ ను కాపాడడానికి మన సీతారామరాజు క్యారెక్టర్ వెళ్ళి ఉంటాడు అక్కడికి. సో అతను ఇంకొక దానికి రిలేటెడ్ ఇంకో డైలాగ్ కూడా ఉంది. జంతువులను చంపడమే అంటే జంతువుల బిజినెస్ చేయడమే మా వ్యాపారం అని ఒక క్యారెక్టర్ చెప్తుంది కదా. సో ఇతను ఫారెస్ట్ ఆఫీసర్ వెళ్ళి ఉంటాడు. అక్కడ ఒక మైనింగ్ కు సంబంధించిన ఏదో ఇష్యూస్ ఉన్నాయి. మైనింగ్ చేసే జనాల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. అవును, చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని కొట్టడాలు, వాళ్ళని హింసించడాలు, ఒక రకంగా ఒక శ్రమ దోపిడీ జరుగుతుంది. దీనికి లీడ్ చేసేది మరి బాబీ డియోలు ఎట్లా కనెక్ట్ అవుతారు అనేది చూడాలి. ఈ బాబీ డియోల్ పాత్ర కూడా చూసినట్టయితే మనకు కేజీఎఫ్ లో సంజయ్ దత్ గారిది అదిరా ఉన్నది కదా, అది కొంచెం కనిపిస్తున్నది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో సీతారాం గా వెళ్ళిన ఈ క్యారెక్టర్ వాళ్ళని ఆదుకోవడానికే ఇంకేదైనా గెటప్ లో వచ్చారా అదేమంటారు ఒక డౌట్ అయితే ఉన్నది. అంటే ఆ డాకు మహారాజ్ లెజెండ్ ని వాడుకుని ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ముసుగేసుకుని కొట్టేస్తున్నాడు అని అది అనిపిస్తున్నది. మళ్ళీ దాని తర్వాత వెంటనే నానాజీ అనే క్యారెక్టర్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. నానాజీతో పాటు చిన్న పాప ఉన్నది, చిన్న పాప క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో చిన్న పాప ఎవరు, ఈ నానాజీ ఎందుకు మళ్ళీ అంటే సీతారామే నానాజీగా మారారా, సీతారామే మన డాకు మహారాజుగా మారా అనేది చాలా ఒక ట్విస్ట్ లా ఉన్నది. అది ఇంకోటి ఏంటంటే ఇంత మైనింగ్ స్టోరీ పెట్టుకుని మళ్ళీ చిన్న పాప ఇంపార్టెన్స్ ఏంటని అర్థం కావట్లేదు. సో అది కంపల్సరీ అంటే ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఇంపాక్ట్ ఎందుకంటే డెఫినెట్ గా ఒక సాంగ్ కంప్లీట్ గా డెడికేట్ చేసి అక్కడ క్యారెక్టర్స్ మళ్ళీ పెట్టారు. ఊర్వశి రౌతేలా క్యారెక్టర్ కూడా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. సీన్స్ ఉన్నాయి, సాంగ్ ఒకటే కాకుండా. సో నాకు తెలిసి ఊర్వశి రౌతేలా పెట్టారు, అది కంపల్సరీ కోసమే పెట్టుంటారు ఆ క్యారెక్టర్ అనేది. ఇంకోటి మనం గమనిస్తే పాప ఇది ఉన్నది కదా, ఈ ఎమోషన్ ఇది ఇంత ముందుకే భగవంత్ కేసరిలా శ్రీలా గారితో తీశారు కదా, సేమ్ అది కనిపిస్తున్నది. సో మరి ఆ పాప ఎవరు, ఆ పాపకున్న ఇంపార్టెన్స్ ఏందనేది మనకు సినిమాలనే మేబీ రివీల్ చేస్తారు. ఆ ప్రదేశంలో అట్లీస్ట్ పాప సమ్ హిల్ స్టేషన్ లా ఉంది, అది కొంచెం గ్రీనరీ అది కనిపిస్తూ. ఆ ప్రదేశం ఈ చాందినీ చౌదరి గారి క్యారెక్టర్ కూడా అక్కడే ఉన్నట్టు మనకి కనిపించింది ఫస్ట్ సాంగ్ లో, చిన్ని సాంగ్ లో. సో మరి అక్కడ అన్ని క్యారెక్టర్స్ అక్కడే పెట్టుకుని మళ్ళీ మైనింగ్ స్టోరీకి ఎలా వస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే మళ్ళీ డివైడ్ అయిపోతుందా. అవును, ఇది కంప్లీట్ గా స్క్రీన్ ప్లే మ్యాచ్ చేస్తారు. కానీ నేను అనుకోవడం అయితే ట్రైలర్ బట్టి చూస్తే ఒక పెద్ద ట్విస్ట్ అలాంటిది ఈ సినిమా నడిపించే అవకాశం ఉన్నది అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్ గా మనం ముందే చెప్పినట్టు యాక్షన్ తోటి నింపేసినారు ట్రైలర్ మొత్తము. యాక్షన్, ఎలివేషన్ షాట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఒకటి రెండు కొంచెం స్లో ఉన్నాయి, తర్వాత ఒకటి లేసింది, కానీ బీజిఎం మాత్రం చాలా బాగుంది. బీజిఎం బాగుంది. ఇంకా ఫైనల్ గా అయితే బాబీ కొల్లి పైన నమ్మకం అవుతుంది. ఎందుకంటే ఆయనకు మాస్ పల్స్ తెలుసు, మాస్ హీరో
హీరోను ఎలా జనాలకు తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. దాని తగ్గట్టే ఆయన సీన్స్ రాసుకోవడం కానీ ప్లాన్ చేసుకోవడం కానీ చాలా పర్ఫెక్ట్ చేశారు. సో ఆ హైప్ ఎక్కిచ్చే సీన్స్ టైమింగ్స్ అవి అయితే బాబీ కోహ్లీ గారు బాగా చేస్తారు. ఆ మాత్రంలో అయితే కాన్ఫిడెన్స్ ఉంది. ట్రైలర్ చూస్తే కూడా స్టోరీ కొంచెం లేయర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఆర్క్లు ఇప్పుడు ఈ క్యారెక్టర్లు అందరూ ఒకళ్ళైనా డైలాగ్ కూడా పెట్టారు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి. సేమ్ బోత్ ఆర్ సేమ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్ పెట్టారు. సో మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా చూడాలి ఎక్సైట్ చేసేటట్టు. ఇంకొక షాట్ కూడా లాస్ట్ షాట్, ఫస్ట్ షాట్ ఏదైతే అంటే వెనకాల ఉన్న స్టాచ్యూకు విగ్రహం మన హెడ్ ఉండదో, తర్వాత లాస్ట్ షాట్ లో స్టాచ్యూ వెనకాల మన బాలయ్య బాబు లేస్తుంటారు, విగ్రహానికి హెడ్ తినే అన్నట్టు. సో అది ఎలా చూపెడతారో, ఆ మ్యాజిక్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది కూడా చూడాలి. అంటే ఆయన పాత్రని లీనం తీసుకుని అందరికి హెల్ప్ చేస్తారా అని ఒక ఇంటి ఇచ్చినట్టు అనిపించింది. అంటే కరెంట్ జనరేషన్ డాకు మహారాజ్ నేనే అన్నట్టు చూపిస్తున్నారా లేకపోతే ఆయన డిసెండెంట్ అన్నట్టు చూపిస్తున్నారా అనేది చూడు. ఎందుకంటే మనకి బాలకృష్ణ గారి మూవీ అంటే మనకి కొన్ని తరాలు చూపిస్తారు బాలకృష్ణ గారి క్యారెక్టర్స్. సో ఇందులో కూడా అలానే ట్రిపుల్ యాక్షనా డబుల్ యాక్షనా లేకపోతే మళ్ళీ డిఫరెంట్ గా సింగిల్ పర్సన్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడాలి. సో అదండి ట్రైలర్ గురించి. చాలా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది ఈ సంక్రాంతికి. సో కాంపిటీషన్ కూడా మిగతా ఇంకో 2 సినిమాలకి బాగానే కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటున్నాం. మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.